పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. రఘునాథ్ రెడ్డి గారి జీవితంలో ఈ 25-30 ఇయర్స్లో అసలు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, ఎలా కష్టపడ్డారు, ఎదురైన చేదు అనుభవాల గురించి, వచ్చిన సక్సెస్ గురించి, బాధపడ్డ సందర్భాలు, బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాల గురించి ఒక్కసారి. ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇండస్ట్రీలో నేను బాధపడ్డ సందర్భాలంటూ ఏమీ లేవండి. అన్నీ సంతోషపడ్డ సందర్భాలే ఎక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే నేను పల్లెటూరులో పుట్టాను 43లో. ఆ తర్వాత ఒక 12 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చి కొంత చదువు అయిన తర్వాత అటు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ రాయటం. నేను రైల్వేలో 64లో అపాయింట్ అయ్యాను నేను యాజ్ ఎ క్లర్క్. ఆ తర్వాత అక్కడే చేస్తూ ఇక్కడ లాలాగూడలోనే అపాయింట్ అయ్యాను, సికింద్రాబాద్ లాలాగూడలో. అక్కడ చేస్తూ ఉండంగానే నేను ప్రమోషన్ కోసం అని చెప్పని మళ్ళీ రాయనపాడుకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవటం, రాయనపాడులో ఒక 10 ఏళ్ళు చేయటం. అక్కడ 10 ఏళ్ళు చేస్తున్న టైంలోనే డెప్యుటేషన్ మీద 2 ఇయర్స్ ఇరాక్ వెళ్ళి రావటం. ఓకే. అక్కడ ఉండంగా యాక్చువల్గా నేను లాలాగూడలో పనిచేసిన టైంలోనే మా గురువుగారు శ్రీహరిమూర్తి గారు, టి శివరామకృష్ణ గారు, వాళ్ళిద్దరూ నన్ను స్టేజ్కి ఇంట్రడ్యూస్ చేశారు. నా మొట్టమొదటి నాటకం బెల్లంకొండ రామదాసు గారిది ఆకాశరామన్న. దాంట్లో హీరో నేను. మీది హీరో కట్అవుట్ అసలుకి. హీరో, ఫస్ట్ హీరో. ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు అంటే వైట్ హెయిర్ వచ్చిన అప్పుడు ఎలా ఉండేవాళ్ళో ఒకసారి ఊహించుకోవచ్చు. అయితే ఆ నాటకం చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి నన్ను మా గురువుగారు ఏం చేశారంటే, నువ్వు కంటిన్యూస్గా స్టేజ్ మీద చేయాలి అని అన్నారు. మేము కలిపి మొత్తానికి సినిమాల్లో జాయిన్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద వర్కౌట్ చేశాను. నేను చాలా చేశాను. అలా ఒక కొన్ని వందల డ్రామాలు ఆడాం. నా మొట్టమొదటి పరిషత్తు ఇక్కడే హెచ్ఎంటీ కాంపిటీషన్స్లో పునరభిజన్నం అని చెప్పని ఓకే దాన్ని అక్కడ నేను బెస్ట్ యాక్టర్ తీసుకున్నాను. ఆ తర్వాత రాయనపాడు వెళ్ళటం, అక్కడ చేయటం, అక్కడ చేస్తూ ఉండగానే విజయవాడ టీములతో పాటు కలిపి నాటకాలు ఆడటం అది జరిగింది. సినిమాల గురించి నాకు ఎప్పుడూ అసలు ఐడియా లేదు. యాక్చువల్గా చేయాలని కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ మేము రఘుబాబు పరిషత్లో పరుచూరి బ్రదర్స్, పరుచూరి వెంకటేశ్వరరావు గారి పెద్ద అబ్బాయి గుర్తుగా, చిన్న అబ్బాయి ఆయన గుర్తుగా రఘుబాబు పరిషత్తు, ఆ రఘుబాబు పరిషత్లో త్యాగరాయగాన సభలో మేము ధర్మో రక్షతి రక్షితః అనే ఒక నాటిక ఆడాం. అక్కడ నన్ను పరుచూరి బ్రదర్స్ సినిమాకి సెలెక్ట్ చేశారు. సినిమాకి సెలెక్ట్ చేసి సర్పయాగంలో మొట్టమొదటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అక్కడ అది యాక్చువల్లీ 96 కాదు, 91. 91 ఆ సర్పయాగం చేసిన టైంలోనే నన్ను ఒక్కడనే కాదు, ఆ నాటక పోటీల్లో పాల్గొన్న వాళ్ళల్లో ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు పరుచూరి బ్రదర్స్. ఆ 10 మందిలో నేను, శివపార్వతి, ఇలా నందిరాజ్ సుబ్బారావు అని, ఫణీంద్ర అని చెప్పని అతను కూడా చేశాడు సర్పయాగంలో. వీళ్ళందరూ చేశారు, చౌదరి వీళ్ళు. సరే, అక్కడి నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తే ఆ సినిమాలో ఎప్పుడైతే చేశానో రామానాయుడు గారి ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్లో నాకు మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు వచ్చిన దగ్గర నుంచి ఇక నాకు ఫోన్ కాల్స్ రావటం మొదలుపెట్టినాయి. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాను. ఓకే.